మొదలు బండి సంజయ్ సారు, అటెనిగా ఈటెల రాజేందర్ సారు, ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి సారు, ఇట్లా ముఖ్యమైన ముగ్గురు లీడర్లు మస్తు పోటీ పడుతున్నారబ్బా. తిట్టుదందుకే మరి మళ్ళా హుజురాబాద్ నియోజకవర్గంలో రప్ప రాజకీయం ఎట్లున్నదో చూద్దాం నడుర్రిగా. హరిహర వీరమల్లు సినిమాల అందరి కన్ను కోహినూరు వజ్రం మీద పడ్డట్టు ముగ్గురు ముఖ్యమైన లీడర్ల కన్ను హుజురాబాద్ నియోజకవర్గం మీద పడ్డదుల్లో. ఎన్నో ఏండ్ల సంధి జెండెగిరేస్తున్నా బిడ్డ ఇది నా అడ్డ అని చెప్పి ఈటల సారు. మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిండ్రో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊళ్ళో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు. ఎన్నో దినాల సంధి ఈటలనే ఉంటాడా, వచ్చే తాపకు నేను కూడా ఎమ్మెల్యేగా నిలబడి పోటీ చేసి గెలుస్తా అని చెప్పి బండి సంజయ్ సారు. ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మేము కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజురాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? అబ్బా, ఇటు ఈటల అటు బండి సంజయ్ ఇద్దరు తోడు దొంగలే. నేను ఒక్కనే నికాసైన నిజమైన లీడర్ని అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి సారు. బీజేపీ వాళ్ళు కొట్టుకుంటారు, మాకు సంబంధం లేదు. బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, మీ ఇంటర్నల్ పార్టీ విషయం మాకు అవసరం లేదు. మీరు ఓరి మీ గంగల వడురి మాకు సంబంధం లేదు. కానీ ఈటల రాజేందర్ గారు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. మీరు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి మీ స్థాయి కాదు. మీ స్థాయి ఏందో మొన్న 2023 ఎలక్షన్లలో హుజురాబాద్ ప్రజలు నీకు చూపించిర్రు. నీ స్థాయి ఏందో, నువ్వు ఏంటిదో అపర మేధావని నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నీకంత సినిమా లేదు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కాలు పెట్టినానో మరి ఆ కాలు పెట్టి అడుగు పెట్టే అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? అట్లాంటి దేవుని లాంటి కేసీఆర్ని నువ్వు ఎట్లా మోసం చేస్తావు? ఇట్లా ముగ్గురు లీడర్ల నడుమ ముద్దుగానే నడుస్తున్నది లొల్లి. చూడాలే నువ్వు ఈ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లల్లా ప్రజలు ఏ లీడర్కు అద్దం పడతారో, ఏ లీడర్కు గూటంతోని గుద్దుతారో.